ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను అడోబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ టైమ్లైన్లో ఉన్న మార్కర్స్ అన్నిటినీ కూడా ఒకే ఒక సింగిల్ క్లిక్తో ఎలా రిమూవ్ చేయాలి అని. ఇక్కడ చూసినట్లయితే టైమ్లైన్లో చాలా మార్కర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ దీన్ని ఒకటొకటి డిలీట్ చేయాలి అంటే మాత్రం మీరు ఏదో ఒక మార్కర్ మీదకి మౌస్ కర్సర్ని తీసుకువెళ్ళి అక్కడ డబుల్ క్లిక్ చేసినట్లయితే ఒక విండో అయితే పాప్ అవుతుంది. ఈ విధంగా దీంట్లో మనకి డిలీట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని అయితే ప్రెస్ చేయాలి. కానీ దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఒక సింగిల్ మార్కర్ అంటే ఓకే, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇలా మల్టిపుల్ మార్కర్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేయాలి అంటే ఇదే ప్రాసెస్లో అంటే చాలా టైం అయితే తీసుకుంటుంది అండ్ మీరు ఫ్రస్ట్రేషన్ కూడా అయితే గురవుతారనమాట. బట్ ఏం ప్రాబ్లం లేదు, ఈ వీడియో చూసిన తర్వాత మీకు సొల్యూషన్ అయితే దొరుకుతుందన్నమాట. ఫస్ట్ మీరు మౌస్ కర్సర్ని ఈ విధంగా టైమ్ లైన్ పైన చూసారా, ఈ ఏరియాలోకి అయితే తీసుకెళ్ళండి. ఇక్కడైతే మౌస్లో మీరు రైట్ క్లిక్ అయితే చేయండి, మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. దీంట్లో యాక్చువల్గా మనకి క్లియర్ మార్కర్స్ అనే ఆప్షన్ అయితే హైలైట్ అవ్వాలి, బట్ ఇది ఆప్షన్ అయితే ఎనేబుల్ అవ్వలేదన్నమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే సీక్వెన్స్ అయితే సెలెక్ట్ అయ్యింది, అందుకే ఇదైతే చూపించట్లేదు. సో సీక్వెన్స్ అయితే మనం డీసెలెక్ట్ అయితే చేయాలన్నమాట. ఒకవేళ సెలెక్ట్ అయింది అనుకోండి ఈ విధంగా ఆటోమేటిక్గా జస్ట్ ఏదో ఒక బ్లాంక్ ఏరియా ఉంటుంది చూసారా ఈ టైమ్ లైన్లో, అక్కడైతే ప్రెస్ చేయండి, సీక్వెన్స్ అయితే అన్సెలెక్ట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడైతే సేమ్ ముందు చెప్పిన విధంగా మళ్ళీ టైమ్ లైన్ పైనకి అయితే వెళ్ళి అక్కడైతే రైట్ క్లిక్ అయితే చేయండి, మళ్ళీ విండో అయితే పాప్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి క్లియర్ మార్కర్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకున్న మార్కర్స్ అన్నీ అయితే క్లియర్ అయిపోతాయి గైస్. అంతే అనమాట. ఈ విధంగా అయితే మీరు ప్రీమియర్ ప్రో టైమ్ లైన్లో ఉన్న మార్కర్స్ అన్నిటిని అయితే సింగిల్ క్లిక్ అయితే రిమూవ్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అలాగే టిప్స్ కావాలనుకున్నట్లయితే అడోబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ గురించి ఇక్కడ కనిపిస్తున్న ప్లేలిస్ట్ని అయితే క్లిక్ చేయండి. దీంట్లో చాలా రకరకాల వీడియోస్ అయితే పోస్ట్ చేశాను అనమాట ఈ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి.